హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీషశేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? అయితే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 7:20 అవుతుంది. జస్ట్ లేచి ఇక్కడ కూర్చున్నామంటే ఇంకేం చేయలేదు, మిగతా పనులు మొత్తం చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అప్ కావాలి. పాప షెడ్డికాయ నీకు వచ్చిండు అన్న. నిన్న వీడియో చూసినాం కదా, నిన్న వీడియో చూడంగానే ఒక అన్న కళ్ళు ఆట వచ్చిందట. సో అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చారు, అన్న కూడా లేచి కళ్ళు కడిగి పోయిండు. సో మనం మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. బయట అంకుల్ వచ్చిండు. ఏం అంకుల్ బాగున్నావా? చాలా రోజులు అవుతా. ఏమో బిజినెస్ ఏం లేనట్టుంది. కాదు, నీ బండి మీద చీరలేవు, ఇది మొత్తం నింపుకొని వస్తుంటే సైలెంట్గా వచ్చినావు. అదేగా కాదు, ఇవన్నీ నిండే తీసుకొని వస్తుంటే బ్యాగ్ నిండుతుండే. అంటే పండగల పబ్బాలకే పోతాయి కదా, ఇప్పుడు నార్మల్ సీజన్ కదా. బాగుంది డిజైన్, మంచిగా ఉంది. కొత్త మోడల్ అదే, కొత్త డిజైన్. దాని పేరు ఏం పేరు? సూపర్ అంటున్నావా 300 అంటున్నావా? నాకు సూపర్. ఎప్పుడైనా కానీ ఫస్ట్ నచ్చిందా లేదు చూడాలి, రేట్ తర్వాత తగ్గదు. అంతే అంకుల్, రేట్ నచ్చితే ఎట్లయినా మాట్లాడుకుంటాం, ఎట్లయినా తెగొట్టుకుంటాం. ఇది ఉన్నాయి కదా, ఈడొకటి 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 3 కలర్లే. మా వాళ్ళు 3 ఉంటారు. మూడే ఉన్నాయి. ఇలా సండే కదా, ఏదో ఆయన పోవాలి ఎట్లకైనా. ఈయన పోవాలని లేదు కదా. చాయ్ అయినా అంకుల్ మరి డైలీ వేజ్ ఉన్నాయి కదా, మస్తు ఉన్నాయి. 250 డైలీ వేరు కదా, అట్లే ఉంటుంది. డైలీ వేజ్ అంటే ఇక అంతేనా మరి, 250 సూపర్ రేట్. ఉన్నాయి కదా, ఇది 300. ఇది షైనింగ్ స్టార్. ఇది షైనింగ్ స్టార్ అనమాట. షైనింగ్ ఎక్కువ ఉంటుంది. డైలీ వేజ్వి ఇవన్నీ డైలీ వాడుకునేటివి. త్రిష గుడ్ మార్నింగ్. అయిపోయింది స్నానం. అంకుల్ వచ్చిండు చీరాలకు, చాలా రోజుల తర్వాత వచ్చిండు. అంటే మనం లేము కదా. సూపర్ సూపర్ సూపర్. శారీలు కూడా సూపర్. అది ఏమంటలేదు, గాలి లేచి లేచి దుమ్ము పడదు, లేకపోతే ప్రింటే అట్లా పడుతుంది. కొత్త చీర ప్రింట్ పడుతుంది. ప్రింట్ 250. మనకే తక్కువ. వద్దు వద్దు, డైలీ వేర్కే కదా. డైలీ వేర్కే, అది డైలీ వేర్. అయిపోయినాయా అంటే పడేసినావు ఏంది? అన్ని తీసేసినాం. అట్లా చెప్పు. బీరోల గన్యానం ఉన్నాయి, వాళ్ళు అయిపోయినట్టు నేను షాక్ అవుతున్నా. రేట్ కాదు శిరీష, మీకు నచ్చినవి ఇచ్చుకోరి. గంతే. అంటే 50 రూపాయలు ఎక్కువ చెప్పినాం అనుకో, 50 రూపాయలు తక్కువ వేసినట్టు ఉంటుంది కదా. అదే కదా, 50 ముందే ఎక్స్ట్రా చెప్పినాం అనుకో, మళ్ళీ తగ్గించడం అని చెప్పేసి చెప్పనీకి ఉంటుంది కాబట్టి ముందే ఎక్కువ చెప్తారు అనమాట. ఎందుకు? అదే సీజన్ లేదు కదా, అన్ సీజన్ ఏం లేవు. ఎందుకు పోతలే కాదు, ఇప్పుడు ఇంటికి వచ్చి ఇది 200కి అమ్మితే ఇది 230 రూపాయలు, 250కి అమ్మాలి. 200కే అమ్ముతాం. ఏం చేస్తావు? 200 పోతే నాకేం లాభం వచ్చింది? అదే సీజన్ లేదు కాబట్టి సీజన్ వచ్చే వరకు ఇక వెయిట్ చేయాలి. రెస్ట్ తీసుకుంటా. తీసుకో 250. హల్దీ ఫంక్షన్ ఏమన్నా ఉందా? ఇస్తా. హల్దీ ఫంక్షన్ ఇప్పుడే హల్దీ మాకేది. హల్దీ ఫంక్షన్ ఉంటే చెప్పు, ఇస్తా. లేదు, ఎన్ని కావాలో అన్ని ఇస్తాను, కానీ ఉంది. ఇప్పట్లో హల్దీ చేసుకుంటే లెవెల్ వెళ్తుంది మనకు. మన గల్లీకి ఏదో బండి వస్తుంది, ఉండే కానీ మీరు ఫుల్ బిజీలో ఉన్నారు. ఏం బండి కావచ్చు, అది ఎందుకు వస్తుంది? ఒకళ్ళు చూసి ఒకళ్ళు మా జ్యోతి లేవంగా వచ్చి చీరల కాడికి వచ్చింది. మరి ఏం కొంటారో ఏమో, ఇక వాళ్ళకే తెలియాలి. డైలీ వేర్ చీరలు అని చెప్పారు. డైలీ వేర్ కొంటారో మరి ఇంకేం కొంటారు, ఉన్న చీరలు అయితే సరిపోతలు. హాయ్ పాపాజీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటంటే పొద్దు గల్లు నామకే ఆస్కా రాదు మర్చిపోయినా. నైట్ షేవింగ్ చేయించుకున్నావు ఆయన, మంచిగా నీట్గా ఉన్నావు. కలర్ వేయించుకోకపోయినావు, తెల్ల ఉన్నాయి ఇంటికలన్నీ.
కలరా? వేయించుకో ఏం కాదు. మిసాలకైతే వేయించుకో, నెత్తికి వేయించుకోకున్నా సరే. మిసాలకి నాకు నచ్చుతలే అట్లా. అందుకే చిన్నది చిన్నగా వేయించుకుని కరెక్ట్, కానీ బ్లాక్ ఉంటే బాగుంటుంది. లేకపోతే మొత్తం వైట్ ఉంటే బాగుంటుంది. నీకు అంటే ఈ రెండు మిక్స్డ్ చేయాలి. మరి ఏది కాకుండా అయినాయి అవి. కానీ చెప్పినా అన్నకు చెప్తా ఒక 2 లీటర్ తెమ్మని చెప్పేది ఉండే. ఎందుకంటే నిన్న వీళ్ళు తాగలే కదా. చెప్పినా తెస్తానడా? ఏం కాదు. చిటికాయ వచ్చినాను. వీళ్ళ తడుస్తట్లేదు. అవుతుంది అయ్యాలా తీసుకోరు ఏదో ఒకటి తొందరగా కానియాలి. ఎంతసేపు మాల్ పెట్టుకుని పోతే క్లాసు లాభం అన్నీ ఉంటాయి కదా బిజినెస్ అన్నప్పుడు. తీసుకురా ఒకటనా? ఏం ఛాయా? దా అంకుల్ ఛాయ్ తాగదు. పెట్టిరా మీరు? తొందర పెట్టు. ఇప్పటికే లేట్ అయింది అసలు. ఛాయ్ తాగడానికి పని స్టార్ట్ చేద్దాం అనుకుంటే మన స్నానానికి పోయింది, లేట్ అయ్యింది. పిల్లలు లేవలే, ఇంకా పిల్లలు లేస్తే అంగడ స్టార్ట్ అవుతుంది. నాకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరి అప్పటి నుంచి అడిగితే నువ్వు ఇంతవరకు ఛాయ్ పెట్టలేదు మీరు. లేచిన కిరాన్ చేయడు. ఏ తాగిరలే ఛాయ్ ఇంకెంతసేపు? లేచినావా? పక్కేది పక్క లేచిందా? లేవలే మళ్ళీ లేపురా. ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? లేచిందా అక్క? పోయి లేపుతాడు ఇక. లేపు కానీ తొందరగా కానీ. టిఫిన్ ఏంది ఈరోజు? సొరకాయ సరపిండా టిఫినా? రైట్, జబర్దస్త్, మంచి పని చేసారు. చాలా రోజుల తర్వాత నువ్వు ఎప్పుడో అన్నావు ఆడ హైదరాబాద్ ఉన్నప్పుడు చెప్పినావు చేపిస్తు సరపిండి అని. లేచిందా? సరే కానీ అంకుల్ కూడా పోయింది ఇప్పుడే. ఆయన గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేచినావా? మునిగాడు వచ్చి చూసిపోయిందిరా నేను. నువ్వు లేవలే అని వెళ్ళిపోయింది కదా. మునిగా దా ఎటు పోతున్నావు? సరే పోయిరాపోరా. మళ్ళీ భయపడతారు. పోనా అని ఏమన్నా బ్రష్ చేసుకోపోన్నాడు. మళ్ళా పడ్డాయి ఆడ. ఎందుకురా తమ్ముడు ఇట్లా గిచ్చుతు నేను? ఒకటి అయ్యో ఇది కొత్తదా అదే? ఓ మై గాడ్. 1 2 3 4. నువ్వు ఫేస్ ఖరాబ్ చేసుకోకు నన్ను. నువ్వు వాని జోలికి పోకు సరేనా? వాడిని జోలికి రానియకు. పో రెడీగా పో. అత్త స్నానమే వేయలేదు ఇంకా పొద్దు నుంచి. అనడం కానీ చేస్తలేదు. స్నానం చేసినాక పెడుతుంది నీకు. అన్న చెప్పిన ఆల్రెడీ. అదేంటి వేపాకు సంథింగ్ ఏవో నీలగిరాకు ఆలుగాయలకు తీసుకొని వస్తుండ్రు. నిజంగా వాళ్ళు అన్నట్టు తెల్లారు చూసిన వీడియో మళ్ళా జోక్ మాట్లాడినా. సరే నువ్వు స్నానం చేసినాక నీకు వీడియో పెడతా, అప్పుడు నువ్వు మాట్లాడదు. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఏది సొరకాయ సొరపిండి కదా. సొరకాయ సొరపిండి అట. చూద్దాం ఈరోజు ఎట్లా చేస్తారు. సో ఫస్ట్ అయితే మనం సొరకాయ కట్ చేసుకొని దాన్ని పొట్టు తీసేయాలా? సరిపోతుంది. ఓన్లీ టిఫిన్ మట్టుకి ఎక్కువ తక్కువ వద్దు. టిఫిన్ మట్టుకైంది అనుకో, టిఫిన్ లెక్క వెళ్ళిపోతుంది. సాయంత్రం పిండి సర్వపిండి రోజు సాయంత్రం పూట పెట్టుకుందాం అనుకుంటున్నాము. ఆ సాయంత్రం మా పని కాదు. నాకు ప్రాసెస్ చేసి పెట్టు నేను చేసి పెడతా. చేసుడు కాదు, అందుకనే ఇక ఎప్పుడైతే కడుపులో పోతుంది అనుకో. సరే ఇప్పుడైతే చేసి పెట్టు. ఎందుకంటే టిఫిన్ సాయంత్రం అయినా టిఫిన్ లాగా ఉంటుంది, ఇప్పుడు టిఫిన్ లాగా ఉంటుంది కదా. టిఫిన్ పప్పు తినొచ్చు కదా సర్వపిండి. కానీ సొరకాయ మంచిది హెల్త్కి. సొరకాయ జ్యూస్ చేసి కాదు, సొరకాయ జ్యూస్ చేస్తారట. ఎప్పుడు చేస్తారు? నాకు తెలియదు జ్యూస్ సంగతి. జ్యూస్ మంచిదట హెల్త్కి. సల్వా సొరకాయ అయితే బాడీలో హీట్ మొత్తం తీసేది. స్వీట్ కూడా చేస్తారు. స్వీటా? కద్దుకక్కీర అంటే ఇదే కదా. మన ఫంక్షన్ లో మాస్ మేము శిర్ష తీసుకొని వచ్చినాం అన్న నేను పోయినా. కద్దుకక్కీర గ్రీన్ కలర్. మేము మన రీసెంట్ మేము సబ్స్క్రైబర్ వాళ్ళ పెళ్లి పోయినాం చూడు, మీరు లేనప్పుడు కొంపాలిలా. ఓ ఆ రోజు సూపర్ ఉండే కద్దుకక్కీర. అన్న 2 సార్లు తిన్నాడు, నేను 2 సార్లు వేసుకున్నా. మంచి కద్దుకక్కీర చాలా ఫేమస్. మళ్ళీ ప్యూర్ వెజ్ కదా, అందులో చేసే దాన్ని బట్టి ఉంటది. టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంటది. అది ఒకసారి కద్దుకక్కీర తిన్నారు చూసి ఎప్పుడన్నా? కద్దుకక్కీర అంటే ఏంటంట ఇప్పుడు ఆమె తెలియదు, ఆ పేరు తెలియదు కదా. గ్రీన్ కలర్ అదే కద్దుకక్కీర అంటారు దాన్ని. మంచిగా ఉంటుంది టేస్ట్ నిజంగా. మరి పిండి బియ్యం పిండి అంటే పెట్టేస్తే మొత్తం దగ్గరికి వస్తావా? మిక్సీ పోషమ్మ చేతి వంటలో చేసిన కానీ. అవునా? అయితే నాకు గుర్తులేదు, ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. సొరకాయలు అయితే మంచిగా ఇలా తురుముకోవాలి. అంటే ఇట్లా చేస్తున్నాం కానీ తినేటప్పుడు అయితే సొరకాయ ఫీలింగే రాదు, సొరపిండి ఫీలింగే వస్తుంది.
లేదు అది టేస్ట్ తగ్గుతుందేమో కానీ ఇట్లా సొరకాయ తిన్నట్టు ఉండదు కదా అలా మిక్స్ అయిపోతుంది నాకు తెలిసి అంత చిన్న చేస్తే పీసులు పీసులు రాదు కదా. నేను అదే అంటున్నా పిసి పిసులు రాదు కాబట్టి దాన్ని మిక్స్ అది ఇత్తులు ఉన్నాయి అట్నే లాస్ట్ తీసేస్తాను. మట్టి దొరుకుతాయి నీ కళ్ళకని వేయాలి. అది అలాగే జామ్ అయిపోతుంది లోపలికి క్లీన్ చేయాలి మళ్ళీ దీన్ని క్లీన్ చేసి చేస్తూ ఉంటే బాగుంటుంది. దీనిలో కంపల్సరీ ఆనియన్స్ కంపల్సరా. మా ఇంట్లో మా జ్యోతి ఒక మిషన్ తెచ్చిందనమాట ఇది కట్టరాట దీంట్లో వేసి గరా గరా తిప్పినాం అనుకో ఇమ్మీడియట్గా తొందరగా కట్ అయిపోతుంది. మన అది ఏడవుతుంది పానీపూరి కదా పానీపూరి కట్ చేసినట్టు చేస్తారనమాట. మా కోసం జ్యోతి తెచ్చిచ్చింది ఇది. దీంట్లో ఈ డక్కను పెట్టి ఇగో ఈ మూత గిర్రా గిర్రా తిప్పినాం అనుకో లోపల తిరిగి ఇవి ఇట్లా తిరిగి ఉల్లిగడ్డలు మొత్తం కట్ అయిపోతాయి అనమాట. ఆల్రెడీ కొన్ని ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసి పెట్టేసిన సొరకాయ ఈమె కట్ చేస్తుంది. శిరీషనేమో ఉల్లిగడ్డ నాకు ఉల్లిపాయలు పొట్టు తీసి నాకు ఇస్తుంది. సో ఈరోజు పని తొందరగా అయిపోతుంది కాబట్టి టిఫిన్ కూడా తొందరగా అయిపోతుంది. కానీ కొద్దిసేపు అయింది అనుకో శిరీష కంటలకి నీళ్ళు దుక్కి బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే మరి చాలా ఘాటు ఉంది మరి నిజంగా ఉల్లిపాయలు వాటర్ ఊకో శిరీష ఊకో దర్రా దర్రా ఉర్రు జ్యోతి కమ్ నీకోసం సరిపోతా జ్యోతి మిగిలిన మొత్తం నాకే సరేనా. నేను కూడా సేమ్ ఇట్లా స్నానం చేసి పని పెట్టుకొని నీలగిరాకు ఆయిలాకు వేపాకు అన్నయ్య వెళ్ళిపోయారా కళ్ళు తీసుకొని. ఇది వచ్చేసి నీలగిరాకు, ఇది వచ్చేసి ఏమంటారా ఆయిలాక్ అంటాం. ఆయిల్ అంటారు ఆయిల్ అంటారు కానీ ఆయిల్ అని అంటాం మనం అయితే. తీసి పడేస్తాం. ఇది కనిపించకుండా మస్తు కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఇరిచేస్తాం పట్టించుకోం. కానీ చాలా మంచి గుణాలు ఉంటాయి. చర్మంకి సంబంధించిన ఎలాంటి రోగాలు ఉన్నా కూడా ఇది తీసి పడేస్తుంది. జెండుమంతో సమానం మన నీలగిరాకైనా ఇదైనా కానీ ఇదైనా ఈ మూడు కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లు. వీటిని వేడి నీళ్ళల్లో అంటే నీళ్ళు పోసిన తర్వాత ఈ ఆకులు ఒక్కొక్క దాంట్లో వేసి మంచిగా మసల పెట్టి కట్టెల పొయ్యి మీద మంచిగా దాంట్లో ఉన్న పిప్పి మొత్తం బయటకు వచ్చి మొత్తం గ్రీన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత దాంతో స్నానం పోసుకుంటే ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా ఇంకోటి బాడీ పెయిన్స్ ఉన్నా చర్మానికి సంబంధించిన ఏవైనా కూడా ఇట్లా మారిపోతాయి. అందుకని కనీసం నెలకు ఒకసారైనా ఇది చేయాలి. నేను కావాలంటే ఎప్పుడు పంపిస్తా. నేనేం అట్లా ఉంటుంది కాదు, 100% పంపిస్తా. ఎవరు కావాలన్నా నాకు మెసేజ్ చేయరు. ఎంతెంత కావాలన్నా చెప్పుర్రి. మీరు ఏమంటారు దాన్ని డెలివరీ ఛార్జ్ ఏదైతే ఉంటుందో అది మీకు కట్టేసుకొని తీసుకోండి. ఎందుకంటే మాకు ఫ్రీ వస్తాయి కదా ఫ్రెండ్స్. మీకు కావాలంటే మీకు ఇచ్చేస్తాం. ఏది వాయిలాక్ కావాలంటే వాయిలాక్, లేదంటే నీలగిరాకు వేపాకు వేప పుల్ల, మీకు ఏది కావాలన్నా ఇగో వేప పుల్ల కూడా నేనైతే వేప పుల్లతో అమ్ముతా. ఈ వేప పుల్లలు కావాలన్నా ఒక నెల మంది పంపించేస్తాం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి ఫ్రెండ్స్. ఉన్నదే కొంచెం జీవితం. ఈ జీవితంలో కూడా అన్ని రోగాలు ఉంటాయి. ఎట్లుంటో చెప్పు. అందుకని చెప్పేసి స్వచ్ఛమైన న్యాచురల్ విలేజ్ సంబంధించి మీకు ఏం కావాలన్నా ఇవే కాదు, ఇంకా ఊరి మీద ఏం కావాలన్నా ఎప్పుడు మా ఊర్లో ఏది దొరుకుతుంది ఇచ్చేస్తాం. పంపించేద్దాం. ఈరోజు హైలైట్ ఏందో తెలుసా, మన సర్వపిండి చేసి ఈరోజు రాని నువ్వు ఫ్రెష్ అప్ అయినా మారా తొందరగా పో. ఇక క్రియాశ బట్టలు వేసుకోవాలి. ఇదైతే ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ పొద్దున పాలు లీటర్ పాలు తీసుకొచ్చినా కాబట్టి కాబట్టి పెట్టేసారు మన వాళ్ళు. ఓకే పిండి అన్నీ వేస్తావా బేసన్లో వేసి మిక్స్ చేసి పిసుకాల పచ్చిమిర్చి కొన్నా వద్దే అది మిక్సీ పడతావా అది డైరెక్ట్ వేస్తారేమో చిన్న చిన్న కట్ చేయాలని నేను అంటున్నాను. మిక్సీ గిన్నె ఉంది కదా మిక్స్ చేయడానికి. ఒళ్ళు మంట ఇంకా పోతలేవు, మస్తు ఘాటు ఉన్నాయి. అవి గొంతు కూడా వస్తలేదు, ఆ ఏడుపు వచ్చినట్టు. ఓకే డన్. ఈ చెట్టు కరివేపాకు తెంపి కింద మొత్తం అయితే అయిపోయింది. ఇగో రీసెంట్గా సొరకాయన మరి ఈ సొరకాయన అనుకుంటా చెట్లు మొత్తం పారిపోయి చెట్టు మొత్తం కప్ చేసి పడేసింది. ఇలా తెంపాలంటే అమ్మో సొరకాయన అసలు ఇది ఇంత పెద్దగా అయింది. అయితే రౌండ్ కాదు రౌండ్ ఉంది కాబట్టి నాకు తెలిసి గుమ్మడికాయ అనుకుంటా. ఎందుకంటే సొరకాయకి ఇలాంటి పువ్వు రాదు. ఐ థింక్ గుమ్మడికాయనే. చెట్టు మొత్తం చుట్టేసుకుంది. పెద్ద అయితే ఎట్లుంటుంది. నాకు ఎంత మంచిగా చూడు కరివేపాకు. లేదు పోయి పెడుతున్నాను. రైట్ నువ్వు నీళ్ళు పెట్టి నీళ్ళ తర్వాత నాకు కూడా పెట్టేసేయి. వద్దే లోపలికి వస్తున్నాను నేను కూడా. ఇది అయితే సరిపోతుంది. శిరీష కొత్తిమీర కట్ చేస్తున్నావా? రైట్ ఇగో శిరీషక్క ఇక శిరీష అన్నీ ఒకటే మిక్స్ చేస్తారా? కడిగి తీసుకొచ్చిన అన్నీ మిక్స్ అప్ప ఇప్పుడు. రైట్ సూరకాయలో ధనియాల పొడి ప్లస్ కొద్దిగా జీలకర్ర అవుతున్నది. జీలకర్ర ఇంకా ఆనియన్స్ సూరకాయ మిక్స్ అప్ ఇప్పుడైతే జస్ట్ వేసినాము. మళ్ళీ పల్లీలు తీసుకుని శిరీష కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సప్ వేసింది ఆల్రెడీ. ఇంకేమేమి వేసి అవుతున్నాయి ఆయిలాకు ప్లస్ నీలగిరాకు తెంపుకొని బౌన్లో వేసి
ఇప్పుడు దాని నిండా నీళ్ళు పోసి అయితే నిండా కూడా అవసరం లేదు తెలుసా, ఇలా సగం పోస్తేనే మొత్తం పొంగుతుంది. కషాయం రావాలి, ఎందుకంటే పొంగిపోతుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలా. చాలా పవర్ జ్యోతి ఇది. ఓ జ్యోతి మండతలే చాలా అవన్నీ లోపల. నిన్న కళ్ళు అవుతున్నప్పుడు ఒక వీడియో చెప్పిన కదా అన్న, మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి అన్న అని. ఈసీఎల్ నుంచి అన్న వచ్చిండు. అవును, అన్న వచ్చిండు. మంచి కళ్ళు ఇప్పించేసినాం, తీసుకుంటూ మనకు ఎలాంటి ఉండదు అన్నట్టు. అన్న కావాలన్నాడు, చెప్పిచ్చేసినాం. వచ్చింది తీసుకొని కొంచెం టేస్ట్ చేసి తీసుకొని పోయిండు. అట్లా మీకు ఇంకొకరికైనా కావాలంటే కళ్ళు కానీ ఇది కానీ ఎనీవన్ ఊరో దొరికే ప్రతి ఒక్కటైతే మనం ఊర్లో ఉంటున్నందుకు మీకు మేము హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే ఆ విధంగా మీకు ఏం కావాలో ఎప్పుడు డెలివరీ చేసేద్దాం. కరివేపాకు అయితే చిన్న చిన్న తురుముకుంటుంది మా వద్దునే, ఎందుకంటే ఏరు పడద్దు కదా. కాకకుంది అనుకో నాన్నగారు అసలు వాళ్ళు మమ్మీ కరివేపాకు తీసి ఇచ్చే మమ్మీ అంటది, అలా ఏరి పెట్టాలి. అప్పుడు ఆమెకు డైలాగ్ చెప్పినావు నువ్వు, కరివేపాకు తిన్న జుట్టు పెడతారనే కదా మంది తింటుంది. క్రియాన్ష్ తింటాడా మమ్మీ 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 తీసేయని చెప్తారు ఆడు. కొత్తిమీర పల్లీలు కూడా కొన్ని అన్నేసి అవి మిక్సప్ చేద్దాం వద్దునే, చించేది ఉండే మధ్యలకి. ఇలా విడిపోతుంది అంటావా? ఓకే డన్. లేదు శనగపప్పు అరే పొద్దున లేచినప్పుడు అనుకుంటే సడన్ డెసిషన్ అయింది కదా. టైం కూడా ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఈరోజు పప్పాకి లేటు. ఇదేంది నువ్వులా? కొద్దిగా కచ్చపచ్చ దంచుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసింది. సో ఇది మొత్తం మిక్సప్ చేసుకొని ఇలా పిండి కలిపి అవుతుంది. సాల్ట్ వేసినావా? తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేస్తాం కొద్ది మేమైతే తగినంత పిండి అయితే. ఏం పిండి వద్దు? బియ్యం పిండి అయితే తగినంత తీసుకుంటున్నాం. కాకపోతే డైరెక్ట్ తీసుకోవట్లేదు, ఏమైనా పురుగు పెట్టినా ఏమన్నా చెత్త ఉన్నా కానీ పోవాలని చెప్పేసి డైరెక్ట్ జల్లడ బట్టి అయితే తీసుకుంటున్నాము. చాలా అవుతుంది పిండి వాడక కూడా, అందుకనే అటు తిరుగుడు ఇటు తిరుగుడు, ఈ సామాన్లు ఆ సామాన్లు అన్ని గలిబిలు అయినాయి. అందుకని చెప్పి ముందు జాగ్రత్త చెప్పలేము, ఎందుకంటే సేఫ్టీ కదా. మళ్ళీ తినేటప్పుడు వచ్చింది అనుకో బాగుండదు అని చెప్పేసి ఇప్పుడే ఇదంతా వేస్ట్ అయిపోయింది. సరిపోతుంది. అది ఆగు ఎక్కువ తక్కువ అయితే ఎట్లా మరి? ఇది ఎంత ఉంటుందా మంచిదా? దీనిలో వాటర్ పోయినాయి, సొరకాయలనే వాటర్. అదే ఇప్పుడు వాటర్ మొత్తం బయటకు వెళ్తాయి సొరకాయకి వెళ్ళి. యాక్చువల్లీ సరబీన్ అయితే చేస్తున్నాము, కానీ జ్యోతి తినొద్దని చెప్పారు. సో జ్యోతికి ఈరోజు క్యాన్సల్ అనమాట, ఓన్లీ మాకే. జ్యోతి యూ క్యాన్సల్, మేము తింటాం ఇక. ఓకే, ఇట్లా కొద్దిగా ముద్దలా పెట్టుకొని పక్కన మన బౌల్ ఉంటుంది కదా, బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని, దీంట్లో ఆయిల్ ఎక్కువ ఎంత ఉంటే అంత మంచిది కదా సరపిండికి. నేను గజ్వేల్లో చూసిన మొత్తం ఆయిల్నే వేస్తుంటాను. ఆయిల్ సరపిండి వేసి తెచ్చేస్తున్నాం. అంతగానం పెట్టదు ఆయిల్, కానీ నార్మల్గా పెట్టుకోవాలి. దాని టేస్ట్ దానికే ఉంటుంది, కానీ ఆయిల్ ఎక్కువ తినొద్దు కదా, అది కూడా చాలా డేంజర్ కదా. సరిపోతుంది దానికి, అది ఎక్కువ అవుతుంది. సగం పెట్టు, కావాలి మళ్ళీ పెట్టుకోవచ్చు. కానీ కానీ ఇలాంటి బౌల్ గట్టిగా ఉండాలి, మందం ఎక్కువ ఉండాలి. సరపిండి గిన్నె అంటారు దాన్ని. పెట్టేసి అది కూడా ఎక్కువ దొడ్డు ఉంటేనే బెటర్. మరి సరపిండి ఎప్పుడైనా దొడ్డుగానే ఉండాలి కదా. అది మొత్తం మళ్ళీ అక్కడ దాకా కొట్టాలి. అప్పుడు అమ్మ సేమ్ గిన్నె పెట్టి లోతు గిన్నెలు, అప్పుడు అప్పట్లో గిన్నె లేకపోతున్నాయి బౌళ్ళు, ఇలాంటి ఇట్లా పెట్టి ఇట్లా చేయితో హోల్డ్ పెట్టి ఇస్తుండే. నాకు ఆ సైడ్ లో కన్నా అడిగితే మంచిగా అనిపిస్తుంది, గట్టిగా ఉంటుండే. అడుగులకేమో తొందరగా అంటారు కదా మంట. ఈ గిన్నె కట్ సెట్ అవుతుంది. ఈ గిన్నెను కూడా కట్టెల పై మీద పెడితే టేస్ట్ మంచిగా వస్తుంది, కానీ మసి అవుతుంది మొత్తం, పొగ ఉంటుంది మళ్ళా. ఎప్పుడైనా చేసినా చూసాను. సరిపోయి ఎప్పుడు చేయలే. ఒక బౌల్ అయిపోయింది, ఒక బౌల్ అయితే సరిపోదని చెప్పేసి మళ్ళీ ఇంకో మన డైలీ ఉప్మా చేసుకున్న బౌల్ అయితే మళ్ళీ చేసి పెట్టింది. ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసినావు సిరిసా. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎంత టైం పడుతుంది? పొయ్యి మీద పెట్టినాక ఒక 5 minutes అయిపోతుందా, 10 minutes పడుతుందా? మంటను బట్టి ఆ హోల్స్ కంపల్సరీ అట్లా ఆయిల్ లోపల పోవడానికి. ఆయిల్ లోపల పోతుంది, జర ఉడుకుతుంది లోపల కూడా. రైట్, ఈ రెండేనా మరి? ఇంకో బౌల్లో పెడతావా? పొయ్యి లేవుగా, బౌల్లో పెడదామన్నా పొయ్యి లేదుగా. పొయ్యి రెండే ఉన్నాయి కాబట్టి అందుకని 2 గిన్నెలు ఒక్కొక్కటి కాగానే తినేసేది మీరు వేడి వేడి. సో ఒకటైతే అయిపోయింది ఆల్రెడీ. సెకండ్ వన్ అర్రే ఇట్లా వచ్చిందా? వాయ్, అదేంది చల్లగానికా?
అంటే పెంక చల్లగా కావాలి కదా, అంటే నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టనీకి పెంక వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో పెట్టనీకి రాదని చెప్పేసి కింద వాటర్ పోసి దాంట్లో ఇది వేసి పెట్టిర్రు. చల్లనే అయింది, అయినా అది గరం ఉన్నది. ఎట్లుంటుంది చల్లగా కావాలంటే ఇమ్మీడియట్గా బుస్ 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 అంటే ఇమ్మీడియట్గా చల్లగా కావాలంటే. సో ఇందాక చేసిన ఒక సర్వపిండి అయితే మా పప్ప ఆల్రెడీ తినేస్తున్నారు. ఎట్లుందన్న అది సాల్ట్ కలిసింది, ఉప్పు కలిసిందా, టేస్ట్ మంచిగా ఉందా? దీనిలో చట్నీ అద్దుకొని తింటే బాగుంటుంది అంటే. ఇంకా ఇప్పుడు టైం లేదు కాబట్టి, నీకు లేట్ అయింది కాబట్టి నువ్వు కూడా తింటున్నావు మారా. ఎట్లా టేస్ట్ సూపర్ ఉందా? ఇంకోటి తింటావా క్యాచ్? ఇంతసేపు నువ్వు బయటనే ఆడుకున్నావు, ఎప్పుడు వచ్చినావు? తినడానికి ఉరికొచ్చి వీళ్ళు ఇంకా పాలు తాగలేనైనా ఇది తినాలనే టేస్ట్ చేస్తాం. వా సూపర్ ఉంది నిజంగా, చాలా రోజులు తింటుంది ఒక